కుమారుడైన అశోక్ని నా కొడుకు చేసుకుపోయి పోలీసు వాళ్ళు రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని అడ్డం పోయిన దానికి నన్ను యానాది నా కొడక నీ అమ్మని కొడక రారా ఇంట్లో పడుకొని ఉండవు కదరా పెళ్ళాన్ని పక్కన నుంచి అసహ్యంగా మాట్లాడి వాడిని తన్నుకొనిగా తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళేది ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడుతున్నాడు సార్ నా బిడ్డను చూపెట్టి సార్ ఆడలేడులే నీ బిడ్డ యాడికి వస్తాడులే యాడికి తిన్నాడు మాకేం తెలుసు మేము ఎందుకు తీసుకొచ్చాను నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడి అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని నా బిడ్డ చేసిన నేరం ఏం సార్ మేమేం దొంగలం కదా సార్ నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాస్ పని చేసుకునేదా సార్ మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు అసలు యానాది చేయించాలి చేయగాకే ఇక్కడ కోర్టులో ఏం నీకేంటి చెప్పేది నీ కొడుకు దొంగే ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టు పెడతాను నీ శాఖ అయితే కోర్టు పెడతా ఏంటి నువ్వు ఎడకొచ్చేది ఒరిజినల్ మాట్లాడతాను నువ్వేం లాయర్ అంటే చెప్పేదానికే నేను చెప్పి ఆడ గందరగోళంగా తింటా రాత్రి 10 గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధీ పడతా సార్ నా బిడ్డను చూపిండి సార్ లేడు తీసుకొస్తాడు పో ఎస్ఐ తీసుకొస్తాడు పో నువ్వు వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాం పో నేను చెప్పి వాళ్ళు ఆడ మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగి నాయన నా బిడ్డని చూపిలేదు ఏం చేశాడు ఎంతో దొంగ అంటున్నాడు ఏం దొంగతనం చేశాడు నాకు ఎవరు లేరు వెనక ముందు నా మొగుడు చూస్తే చచ్చిపోయాడు నాకు 4 బిడ్డలు పసిబిడ్డలు నా బిడ్డలు చదువుకుంటున్నారు ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయన నాకు అక్కడ సహాయం చేయండి అని అంటే నాకు వాళ్ళు వచ్చి ఒక లాయర్ కాడి తీసుకున్నారమ్మా డబ్బులు కావాలా ఇప్పుడు హైకోర్టుకి పిటిషన్ వేయాలమ్మా అంటే ఆటో డ్యూ కట్టేదానికి 30,000 తెచ్చిపెట్టుకోండి 3 ఏళ్ళు డ్యూ కట్టాలి సార్ ఆ డబ్బులు ఎక్కడ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళకి ఇస్తే తెల్లారి 6వ తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు 8వ తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు అమ్మా నన్ను ఎస్ఐ గారు స్టేషన్ లో పెట్టున్నాడు రాండమ్మా నిన్ను రమ్మంటున్నాడు అర్జెంటుగా రామ్మా అని అన్నాడు నేను లాయర్ ఫోన్ చేస్తే నువ్వు వాడికి వద్దురా అమ్మాయి అన్నాడు 9 రాత్రి ఆ 4 గంటల దాకా కూర్చొని తీసుకురాలా కోర్టు గడ మోతేసేసారు అమ్మ కోర్టు గడ మోతేసేసారు నువ్వు స్టేషన్ కాడికి పోమ్మా ఏమంటారో నిన్న నేను చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నాకు ఆడాలో నేను ఇద్దరు అక్కడికి పోతే ఆడగడ నాకు ఆడలే నన్ను అసహ్యంగా తిట్టి నుంచి ఏలుముద్ర ఎదురంటే ఏలుముద్ర ఎందుకు సారంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది నీ పాడలో నువ్వు వచ్చావు కదా నువ్వు కానీ నీకు ఏలుముద్ర ఏనంటున్నావు ఎందుకే ఏం చేసి ఏ నేరస్తురాలు చేస్తున్నావు నీ కొడుకుని ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్